తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? ఆదిలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? మామూలుగా కూలి పని చేస్తాం. మరి మీ వారు ఏం చేస్తారు? మా ఆయన రిక్షా పెట్టి తోలుతాడు. ఎంత వస్తాయి అమ్మ రోజుకి? వస్తాయి ఒక 500, 400, 300 అలా వస్తాయి. మీకెంతమ్మా కూలి? నాకు 150, 200. అంటే పొలం పనులా లేకపోతే వేరే? పొలం పనులు. పొలం పనులు. మరి పిల్లలు ఎంతమంది? ఒక పాప ఒక బాబు. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? డిగ్రీ. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మఒడి పడిందమ్మా? బాబుకు పడలేదండి. ఈ సంవత్సరం పడలా. ఫస్ట్ ఇంటర్లో పడింది, సెకండ్ ఇయర్లో పడలా. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళాడు. ఎలా ఉందమ్మా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బాగానే ఉందండి. దానికి అయితే తీసే పని లేదు. అందరూ స్థలాలు ఇస్తాను అది ఇస్తాను అన్నారు కానీ కొంచెం కూడా ఇయ్యలేదు, ఒక గజం కూడా. ఎప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వం? జగనన్న వచ్చాక పరిపాలన బాగుంది. ఇచ్చిన సెంట్ అయినా సంతోషంగా ఆడపిల్లలకి ఇచ్చాడు. దాంట్లో ఏం తీసే పని లేదు. చదువుకునే పిల్లలకి మేలు చేశాడు. దాంట్లో కూడా తీసే పని లేదు. మాకైతే బాగానే ఉందండి. మళ్ళీ జగనన్నే రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాంట్లో తీసే పని లేదు, పెట్టే పని లేదు. మరి జగనన్నే రావాలంటున్నారు. మరి జగనన్న వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ పాడైపోయింది అంటున్నారు కదండి. అలా అంటున్నారు కానీ మాకు దాని గురించి మాకైతే తెలియదండి. మాకు చేసిన వరకు మేలే చేశాడు. ఎన్నిసార్లు పదవులు వచ్చినాయి. చెంటు స్థలం కూడా ఇచ్చారా, ఈలేకపోయారు. చంద్రబాబు వచ్చాడు, ఆరిచాడు, ఆలోచాడు, ఎవరు ఈలేకపోయినా కానీ జగనన్న వచ్చి ఇచ్చాడు. చాలా మంది అద్దెంట్లో ఉండి, చాలా బేద కుటుంబంలో చిన్న చిన్న గదుల్లో ఇరుకులో ఉండి 5,000, 6,000 కట్టి బాధపడి ఆ పిల్లలు పోషించలేని పరిస్థితిలో కూడా ఉన్నా సెంటు స్థలం ఇచ్చాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అడిగితే జగనన్నకే వేస్తారంటున్నారు ఓటు. దాంట్లో తీసే పని లేదు. అలా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? అదేంటండి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందున్న ప్రభుత్వంలో ఆయన ఇంతకంటే ఎక్కువ ఇచ్చాను మహిళలకు అంటున్నారు. మీకేం ఇవ్వలేదా? పసుపు కుంకాల కిందే కదండి డబ్బులు ఇచ్చింది. ఇచ్చారమ్మా పసుపు? అప్పుడు 10 ఏళ్ళు ఇచ్చారు లాస్ట్ లో. ఇప్పుడు ఈయన పిల్లలకి అమ్మ కూడా వేసాడా. మళ్ళీ 60 సంవత్సరాలకు 45 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు వేస్తున్నాడు. నెలకు సంవత్సరానికి వచ్చి బతకలేని వాళ్ళందరికీ దారి చూపిస్తున్నాడుగా. డోకరా గూపళ్ళకి రుణమాఫీ చేశాడు. మళ్ళీ చాలా చేశాడండి మాకైతే. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారమ్మా, కానీ అన్ని రేట్లు పెంచేశారు అంటున్నారు. మరి ఇంతకు ముందు కూడా రేట్లే ఇప్పుడే పెరిగిపోయినాయా? అవి అంటే మనకు తెలియదులేండి అంతకలే. కానీ అది జగనన్న చేసుకునేది ఏం లేదు కదండి. మోడీ చేసుకున్న దానికి మనం ఏం చేయలేం కదా. చాలా మంది అయితే చెప్తున్నారు కానీ సంఘంలో ఉండే కదండి అవి. సరే, మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? నేనైతే మనస్ఫూర్తిగా జగనన్న రావాలని అనుకుంటున్నాను. నమస్కారం అమ్మా, మీ పేరు? స్వాతి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎంతమంది అమ్మ పిల్లలు? 2. ఏం చదువుతున్నారు? మా అమ్మాయి సెకండ్ ఇయర్, మా అబ్బాయి 10th అయిపోయింది. సార్ ఏం చేస్తారు? మామూలుగా కూలి పని. మరి ఎంత వస్తాయి అమ్మ రోజుకి? తోలుకున్న దాన్ని బట్టి సరిపోతాయి మీకు నెలకి? సరిపెట్టుకుంటే సరిపోలేదు అనుకుంటే సరిపోలేదు. మరి ఎలా ఉందమ్మా ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? నాకైతే జగనన్న పరిపాలన నచ్చిందండి, బాగానే ఉంది. ఎందుకు నచ్చింది అనుకుంటున్నారు? నచ్చింది అనుకుంటే ఏ రాజకీయం ముఖ్యమంత్రి వచ్చైనా చేసేది అదే. గత రాజకీయం కన్నా ఈ రాజకీయం పర్ల చాలా వరకు. అమ్మఒడి కానీ, రుణమాఫీ కానీ, 60 సంవత్సరాల వయసు వాళ్ళకి కానీ, పింఛన్ కానీ. ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు పింఛన్ వాళ్ళకి 3,000 వస్తున్నాయి. ఆ పింఛన్తోనే చాలామంది బతికిపోతున్నారు. అంతకుముందు నున్నలో నాకు తెలిసి అసలు 200 పింఛన్ అంట, ఇప్పుడు 2,000, 3,000 పింఛన్ దాకా వస్తున్నాయి. చాలా వరకు చాలా మంది బతుకుతున్నారు. 2,000 మంది పైకి 3,000 దాకా వస్తున్నాయి నున్నలోనే. చాలా మంది బతుకున్నారు. ఈ పరిపాలన అంతా బాగుంది. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు? స్కూల్స్ కూడా పర్లేదండి. మా అబ్బాయి 10th క్లాసు. అసలు ఒకప్పుడు 6th క్లాస్లో వెళ్ళినప్పుడు మా అబ్బాయి అసలు చదువుతాడని చాలా మంది నవ్వారు నాకు. మా అబ్బాయి ఇప్పుడు 10th ఎగ్జామ్ రాస్తున్నాడు. బాగానే చదువుతున్నారని చాలా మంది చెప్తున్నాడు. బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. మరి స్కూల్లో యూనిఫామ్ అన్నీ ఇస్తూ ఉంటున్నారు. మరి అన్నీ ఇచ్చారా మీ పిల్లలకి? ఆ యూనిఫామ్ వచ్చింది, దానికి కుట్టించుకోవడానికి ఫీజు ఇచ్చారు, మళ్ళీ షూస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అన్నీ వచ్చినాయి. మరి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే అసలు గవర్నమెంట్ స్కూల్స్లో మా చిన్నప్పుడు కానీ ఇంకా ఇంతకు ముందు కానీ ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారా? అది ఎలా అనిపిస్తుందమ్మా? అంతా బాగానే ఉంది మేడం. ఇంగ్లీష్ చదువుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు డబుల్ స్కూల్లా ఉంది, గవర్నమెంట్ స్కూల్లా లేదు. అదివరకు గవర్నమెంట్ స్కూల్ వేరు. అదివరకు గవర్నమెంట్ స్కూల్ అంటే మేము అసలు పంపించాం. ఇప్పుడు చదివిన వాళ్ళు మామారెడ్లే గవర్నమెంట్ డబుల్ స్కూల్ వదిలేసి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు. 10thలో వెళ్ళేసరికి ఆ సర్టిఫికేట్ కావాలి పనికి వస్తాయి అని గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నారు మేడం. అంత బాగుంది. మా అమ్మాయి 10th దాంట్లోనే, మా అబ్బాయి కూడా 6th నుంచి దాంట్లోనే. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? మరి ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి, మరి ఎవరు కోటేస్తారు? మేమైతే జగనే రావాలనుకుంటున్నామండి. జగన్ పరిపాలన బాగుంది.
మరి ఈసారి జగన్ కనుక వస్తే మీరు ఇంకా అసలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు కదండి. ఎవరి నమ్మకం వాళ్ళకి. ఇప్పుడు నీ రాజకీయం నీకు ఇష్టం, నా రాజకీయం నాకు ఇష్టం. ఇప్పుడు నేను ఏమనగానే నువ్వు జగన్కి వేసేవిగా ఓటు, చంద్రబాబుకి వేయమనగానే వేయోగా, పక్కన ఉన్న వాళ్ళ పేరుని పట్టైనా చేస్తావు, లేదా నీకు నచ్చిందైనా చేస్తావు. ఎవరికి ఇష్టం వాళ్ళు. మీకైతే జగన్ గారు మాకైతే జగన్ కావాలనుకుంటున్నాం.